హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రుద్రాని రాహుల్ వేసిన ప్లాను అపర్ణ విషయంలో బాగానే సక్సెస్ అవుతుంది. అపర్ణ కోమాలోకి వెళ్ళిపోతుంది. ఇక కోమాలోకి ఎప్పటి నుంచి బయటకు వస్తుందో, అసలు ప్రాణాలతో బ్రతికే ఉంటుందో ఇక చెప్పలేమని డాక్టర్ చేతులెత్తేస్తుంది. ఇక ఆ విషయం తెలుసుకున్న రాజ్ ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అసలు ఏం మాట్లాడతాడో, ఏ రకంగా బిహేవ్ చేస్తాడో రాజ్కే తెలీదు. లోపల కోపం, ఆవేశం, ప్రేమ ఇక అన్ని విధాల ఇక బయటకి వెళ్ళగక్కుతూ ఉంటాడు రాజ్. అందరూ కూడా అపర్ణకు వచ్చిన పరిస్థితికి ఇక అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇక సుభాష్ అయితే రాజ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. లేదు డాడీ, ఏంటి మమ్మీ ఒక్క రోజుకి ఇలా అయిపోతుందా? నేను అస్సలు ఒప్పుకోను. మమ్మీ నార్మల్గా అవుతుంది, మమ్మీ మనలో మధ్యలో మామూలుగానే ఉంటుంది అని చెప్పి మధ్యలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు రాజ్. ఇక మరొక వైపు ఇక కళ్యాణ్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కళ్యాణ్ కూడా వచ్చి అన్నయ్య ఏమి అవ్వదు పెద్దమ్మకి అనగానే, నేను అదేరా చెప్తున్నాను, పెద్దమ్మకి ఏమీ అవ్వదు, మమ్మీ నార్మల్గానే ఉంది, లోపలికి వెళ్ళనివ్వట్లేదురా వీళ్ళెవరు. ఇక నుంచి ఎవరిని నమ్మకూడదు, అసలు మన నీడని కూడా నమ్మకూడదురా. నిజానికి అమ్మల్ని కొడుకులే చూసుకోవాలిరా. కొడుకులైతే కొడుకులు, కూతుర్లైతే కూతుర్లు తప్ప వేరొకరికి అప్పచెప్పకూడదు. నమ్మక ద్రోహం చేస్తారా కళ్యాణ్ అని చెప్పి చాలా ఎమోషనల్గా చెప్తూ ఉంటాడు రాజ్. ఇంతలో ఇక డాక్టర్ వస్తుంది. డాక్టర్ రావడంతో సుభాష్ డాక్టర్తో మాట్లాడతాడు. ఇక వెంటనే డాక్టర్ అయితే చెప్తుంది, మీ అబ్బాయి పరిస్థితి మాకు అర్థమైంది. ఎవరైనా అలాగే బిహేవ్ చేస్తారు. ఎంతగా ప్రేమించిన తల్లి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయిందంటే ఎవరైనా ఆ రకంగానే ఉంటారు. ఐ అండర్స్టాండ్. కానీ ఇక పేషెంట్ పరిస్థితికి వస్తే ఎప్పుడైనా మెలకువ రావచ్చు. అలాగే ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, నెల తర్వాత రావచ్చు, సంవత్సరం తర్వాత రావచ్చు. ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా 2 రోజుల వరకు హాస్పిటల్లో ఉంచి తర్వాత మీరు ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు. ఇక ఆమె ఎప్పుడు మెలకువలోకి వస్తుందో అప్పటి నుంచి నార్మల్గా ట్రీట్మెంట్ చేసిస్తాం తప్పించి ఆమెకి ఫ్లూయిడ్స్ తప్పించి ఇంకా వేరే ఇవ్వలేం. కాబట్టి తన బట్టలు కానీ ఏవి కానీ ఇక మా నర్సుకి ఇస్తే డ్రెస్ అంతా కూడా డ్రెస్అప్ చేస్తారు అని చెప్పి డాక్టర్ అయితే ఉన్న విషయం మొత్తం కూడా సుభాష్కి చెప్పేస్తుంది. సుభాష్ లోపల చాలా బాధపడుతూ, సరే డాక్టర్, మీరు మా అపర్ణని ఏమీ చేయలేరా? తను పూర్వంగా మళ్ళీ నడవగలుగుదా? నార్మల్గా మన మధ్యలో ఉండగలుగుతుందా అనగానే, అదే సార్ చెప్పేది, చెప్తున్నాం కదా, ట్రీట్మెంట్ అయితే బాగానే జరుగుతుంది, తన బాడీ సహకరిస్తుంది, కానీ ఇప్పుడు కానీ చెప్పలేము, ఖచ్చితంగా 24 అవర్స్ గడవాల్సిందే అని చెప్పి ఇక డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది. కళ్యాణ్ అలాగే ఇక సుభాష్ ఇద్దరికి కూడా రాజ్ పరిస్థితి అర్థమవుతుంది. ఇక రాజ్ని, ఒరే రాజ్, మమ్మీకి సంబంధించినవి బట్టలు అవన్నీ కూడా ఇంటి దగ్గర ఉన్నాయి, వాటికి అన్నిటికీ సంబంధించినవన్నీ కూడా వెళ్ళి తీసుకురావాలి, వెళ్ళి తీసుకొద్దాం పదా అనగానే, లేదు డాడ్, మమ్మీని వదిలేసి ఎలా వచ్చేది? నేను రాలేను, మమ్మీ దగ్గరే ఉండాలి. మమ్మీ ఏ టైంలో మెలకు వచ్చి ఒరే నాన్న నన్ను పిలుస్తుంది, నేను రాలేను డాడీ అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక వెంటనే సుభాష్, ఒరే రాజ్, మమ్మీకి ఇప్పుడు మెలకువలేదు, బట్టలన్నీ మార్చాలంట, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకురావాలి, నువ్వు కూడా ఎంతో కొంత ఫ్రెష్ అప్ అయినట్టుంటుంది, ఇక్కడే రాత్రి అంతా గడిచిపోయింది, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక రాజ్ని ఇంటికి పంపిస్తాడు. లేదు డాడీ, మమ్మీని వదిలి ఎలా వస్తాను అనగానే, అయ్యో అన్నయ్య, పెద్దమ్మ దగ్గర నేనుంటాను, పెద్దమ్మకి ఏమి జరగకుండా ఇక్కడ కూర్చొని ఉంటాను, నన్ను నమ్మన్నయ్యా, మన ఇద్దరికి ఇక వేరువేరుగా తల్లున్న ప్రాణం మాత్రం ఒక్కటే పోసుకొని మన ఇద్దరం పుట్టాం, పెద్దమ్మకి ఏమి జరగదు, నా మాట విను, వెళ్ళి పెద్దమ్మకు సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా నీకు బాగా తెలుసు, పెదనాన్న నేను ఉంటాం కదా, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక కళ్యాణ్ కూడా ఫోర్స్ చేసేసరికి రాజ్ అయితే ఇంటికి వస్తాడు.
రాజ్ దారిలో వస్తూ ఉండగానే ఇక ఇక్కడైతే కావ్యని నిందించడం మొదలు పెడతారు ఇంట్లో. ఇక ఒకవైపు రుద్రాణి, మరొక వైపు రాహుల్. ఇక ఇంట్లో అందరూ కూడా అపర్ణ విషయంలో ఎవరూ కూడా ఏమీ మాట్లాడలేక అలానే సైలెంట్గా ఉండిపోతే రుద్రాణి ఇక కావ్య వంక చూస్తూ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, లేదని చెప్పి తలకి ఎత్తుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది అని చెప్పి కావ్యని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి కావ్య అనగానే, ఏం మాట్లాడడం ఏంటి, నీ గురించే మాట్లాడుతున్నాను. మా వదినని వదిలేసి హ్యాపీగా బయటకు వెళ్ళిపోయావు, తీరా చెప్తే కాకమ్మ కబుర్లు చెప్తున్నావు. మా వదిన ప్రాణానికి ఏవైనా ముప్పు వస్తే రాజు నిన్ను క్షమిస్తాడనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉండగానే రాజు వస్తాడు. రాజు రాగానే ఇక ఇందిరాదేవి, చాలు ఆపు రుద్రాణి, ఇంకాస్త పుండు మీద కారం చల్లినట్టుగా మాట్లాడతావు. నీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నావు, అది ఈ ఇంటి కుటుంబ సభ్యుల విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి అనగానే, నానమ్మ అత్త గురించి తప్పుగా అనుకున్నాను, కానీ అత్త చెప్పింది 100% కరెక్టే. ఈ కళావతిని ఇంట్లో నమ్మించి అందరం గుడికి వెళ్తే చక్కగా ఇక మమ్మీని వదిలేసి వెళ్ళిపోయింది. ఏమనంటే ఏదో ఒక కాకమ్మ కబుర్లు చెప్తుంది. ఇప్పటికీ ఇది 2వ సారి. ఇంట్లో ప్రతిసారి కూడా ఈవిడ గారి వల్ల మమ్మీకి మనశ్శాంతి లేదు. అప్పుడు కూడా డాడీ విషయంలో ఏదో తప్పు జరిగిందని నేను సంవత్సర కాలం పాటు ఆ నిందని భరించాలని నేను డిసైడ్ అయ్యి బిడ్డను తెస్తే ఆ విషయంలో కూడా పాత తవ్వకాలన్నీ తవ్వి చివరాఖరికి మమ్మీకి డాడీకి మనస్పర్ధగా జీవితాంతరం ఎప్పటికీ కూడా డాడీ మొహం చూడలేను అనేంత బాధకి గురి చేసింది. ఇప్పుడేమో ఇంట్లో మా అమ్మలాగే తోడుంటానని చివరాఖరికి బయటకు వెళ్ళిపోయి మా అమ్మకి ప్రాణాలు ముప్పొచ్చేలాగా చేసింది. ఇలాంటి ఆడదాన్ని నెత్తిన పెట్టుకున్నాం కాబట్టి అత్త అండం మాటల్లో తప్పు లేదు అని చెప్పి రాజ్ చాలా గట్టిగా మాట్లాడతాడు. అయ్యో రామా, నా మాట వినండి, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వింటే మీకే అర్థమవుతుంది. అసలు నేను బయటకు ఎందుకు వెళ్తానండి, అత్తయ్య గారిని అలా వదిలేసి ఎందుకు వెళ్తాను? అత్తయ్య గారిని నేను చాలా సరదాగా భోజనం అన్నీ కూడా ఇక వండి పెట్టి అత్తయ్యకి నా చేతులారా భోజనం పెట్టి నేను అత్తయ్యని చూసుకుంటూనే ఉన్నాను. ఇంతలోనే నాకు ఒక కాల్ వచ్చింది. అది మన ఆఫీస్ విషయంలో చాలా ఘోరంగా ఫ్రాడ్ జరుగుతుందని, అక్రమంగా దొంగ బంగారాన్ని మన కంపెనీలో ఎగుమతి దిగుమతులు అవుతున్నాయని నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ వల్లే నేను వెళ్ళాల్సి వచ్చింది తప్ప నేను అత్తయ్యని వదిలేసి కాదు అనగానే, షడప్, నోట్లో నుంచి ఇంకొకసారి దొంగ బంగారం కంపెనీ అన్న మాట ఎత్తావంటే అస్సలు ఊరుకునేది లేదు. నా కంపెనీ పూర్తిగా దివాళా తీస్తే దివాళా తీసేస్తుంది, లేదంటే మూతపడిపోతుంది, లేదంటే చెడ్డ పేరు వస్తుంది. అన్నిటికీ సిద్ధంగా ఉంటాను, కానీ మా మమ్మీ విషయంలో నేను ఉండలేను. మా మమ్మీకి ఏదైనా జరిగిందో జీవితాంతం నిన్ను క్షమించను, గుర్తుపెట్టుకో కళావతి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడతాడు రాజ్. ఇంకా ఏంటి రాజ్ మాటలు, ఇలాంటి గతి ఇతి లేని వాళ్ళని పెళ్లి చేసుకొని అందలం ఎక్కిస్తే ఇదిగో ఇలాగే అత్యాశకి పోయి కంపెనీ పేరు పెట్టుకొని ఇక వదినని పొట్టన పెట్టుకోదలుచుకుంది. నిజానికి వదినంటే ఈవిడ గారికి ఎప్పుడు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఈవన్నీ పెళ్ళికి ఇక ఇష్టపడలేదని, తనకి నచ్చలేదని ఇక వదిన ఎప్పుడు కూడా ఈ కళావతిని మాట్లాడలేదని కక్ష పెట్టుకున్నట్టుంది. అందుకే హార్ట్ పేషెంట్ అని తెలిసి కూడా కావాలని అందరం ఇంట్లో లేని టైం చూసుకొని టయానికి బాగానే నాగ్గా ఇక వదినకి హార్ట్ అటాక్ వచ్చేలాగా చేసావు. నీ గురించి అంతా అర్థమైపోయింది. తమరు ఇక దయచేస్తే చాలా మంచిది అనగానే రాజ్ అలాగనే చూస్తూ ఉంటాడు. ఏమండి, మీరేమంటున్నారు? నేను కావాలని ఇక ఈ రుద్రాణి గారి మాటలు మీరు వింటున్నారా అని చెప్పి నోట్లో నుంచి గొంతులో నుంచి మాట రాని పరిస్థితుల్లో కావ్య అంటుంటే, అవును, నేను ఎప్పుడు కూడా నీ విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. నిజానికి పెళ్లి చేసుకొని నిన్ను బాధ పెట్టానేమో, అందుకేనేమో ఈ రకంగా అని చెప్పి మమ్మీ ఎప్పుడు కూడా ఒరేయ్ కళావతితో మంచిగా ఉండు, మీ ఇద్దరు పెళ్ళా పాపల్ని కంటే అంతకంటే నాకు కావాల్సిందేమీ లేదు, కళావతి బంగారంరా, కళావతి మంచిదిరా, వజ్రంరా అని చెప్పి నీ మీద నాకు చాలా ప్రేమ వచ్చేలాగా మా మమ్మీ నన్ను మార్చిందే. కానీ నువ్వు
నిన్ను పెళ్లి చేసుకొని ఇక మా మమ్మీ నిన్ను సరిగా కోడలుగా ఇష్టపడలేదని మనసులో ఇంత కుట్ర పెట్టుకొని చివరాఖరికి ఎవరూ లేని టైంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు అంటే నువ్వు చంపాలని ట్రై చేస్తావని అర్థమవుతుంది. మా మమ్మీకి ఏమైనా జరిగితే ఈ ఇంట్లో నుంచి నా హృదయంలో నుంచి నువ్వు వెళ్ళిపోవడం ఖాయం. నీ మొహం నేను ఎప్పటికీ చూడలేను, గుర్తుపెట్టుకో అనగానే, ఏంటి రాజ్ ఇంకా దీంతో మాటలు, ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే రేపటి రోజు తాతయ్య నానమ్మ పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి. మంచి ముసుగు వేసుకొని ఇంట్లో అందరినీ చాలా మంచిదానిలాగా ఇంతకాలం నటించింది. ఇప్పుడు నీ గురించి అందరికీ అర్థమైపోయింది. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళు. రాజ్కి కోపం తెప్పించు మాకు, వాడు చాలా సెన్సిటివ్. ఇప్పటికే మా వదిన అంత ఘోరంగా ఉందని వాడు ఇప్పటికే చాలా బాధలో ఉన్నాడు. వాడు కళ్ళ ముందుండ మాకు పోతలకి అని చెప్పి ఇక అదును చూసుకొని రుద్రాని కావ్యని పట్టుకొని బయటకు లాగుతుంది. ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఆ పెనుగులాట మొత్తం కూడా చూస్తూనే ఉంటారు. కానీ ఇక రాజ్ పద్ధతి, ఇక కావ్య మాటలు, ఈ రుద్రాని మాటలు ఇవన్నీ వింటూనే ఏమీ మాట్లాడలేరు. ఎందుకంటే రాజుని చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అంత ఘోరంగా అంత ఎమోషనల్గా బాధపడటం ఏ రోజు చూడలేదు. ముఖ్యంగా కావ్య ఎందుకు ఇలా రాహుల్ విషయంలో పదే పదే ఈ బంగారం దొంగ బంగారం అని చెప్పి ఎందుకు వెళ్తుంది? కావ్య కావాలనే చేస్తుందా, లేదంటే కావ్యకి ఇలాంటి సిచ్యువేషనే వచ్చిందా? ఎందుకు అపర్ణని వదిలి వెళ్ళింది అని వాళ్ళకు కూడా ఎక్కడో ఏదో ఒక మారుమూల ఇక కావ్యని ఇక బయటకి పంపించకుండా ఆపలేక సైలెంట్ అయిపోతారు. ఇక స్వప్న వచ్చి, అత్త ఏంటి రాజ్ విషయంలో రాజ్ డెసిషన్ తీసుకుంటాడు, నువ్వేంటి మా చెల్లెల్ని పట్టుకొని గెంటేస్తున్నావు అనగానే రాహుల్ వచ్చి, షడప్, ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా గెంటాల్సి వస్తుంది. మీ చెల్లి ఈ ఇంట్లో ఉంటే అందరికీ అరిష్టమే, అందుకే ఇంట్లోంచి పంపించేస్తున్నాం. ఈ విషయంలో నీకు కూడా ఏదైనా ఇక కావాలనే కుట్ర ఉంటే నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నువ్వు కూడా చాలా దొంగ నాటాలు ఆడావు. ఇప్పుడు కడుపుతో ఉన్నావు కదా అని చెప్పి ఏమీ అనట్లేదు, పక్కకు తప్పుకో అని చెప్పి ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా విజృంభణ స్టార్ట్ చేస్తారు. ఇక కావ్య, ఏమండి నా మాట వినండి, నేను ఈ ఇంటిలో ఒక్క క్షణం కూడా ఉండను, మీరన్నట్టే వెళ్ళిపోతాను. కానీ దయచేసి నా మాట వినండి, కంపెనీ కోసం ఎవరో కావాలని కాల్ చేసి ఈ రకంగా నేను బయటకు వెళ్ళేలాగా చేశారు. అసలు ఇదంతా ఆలోచిస్తుంటే ఏదో కుట్ర జరుగుతుందని అర్థమవుతుంది అని చెప్పి ఇక ఎంత చెప్పినా కూడా రాజ్ వినడు. ఇక కావ్య మొహం మీదే తలుపులు వేసేస్తాడు రాజ్. ఇక బయట కూర్చొని చాలా బాధలో కావ్య అక్కడి నుంచి లేచి ఇక ఆటో ఎక్కి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దుగ్గిరాల కుటుంబం బాధలో మునిగిపోతుంది. ఇక ఒకవైపు రాహుల్ని రుద్రాని లాక్కొస్తుంది. ఒరేయ్, మనం అనుకున్నట్టు జరుగుతుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసారా? ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానరా దాన్ని జీవితాంతం బయట నుంచి రానివ్వకుండా చేయాలని. కానీ ఈరోజు ఆ పని జరిగింది. సరే, ఇంకా మనం ఈ రకంగానే కూర్చోకూడదు. దీనికి అంతకంతా ఇంకా అంతా ఎక్కువ ఎసరు కలిపి రాజ్ అన్నట్టు ప్రాణాలతో మా వదిన ఉంటే ఖచ్చితంగా మెలకు వచ్చినాక కావ్యని ఏ తప్పు లేదు, కావ్యని నేనే పంపించాను, కావ్యని తీసుకురా అని చెప్పి ఏదో ఒకరోజు ఖచ్చితంగా రాజుని బ్రతిమలాడుతుంది. ఇక రాజ్ సంగతి తెలిసిందే కదా, వాడు వాళ్ళ అమ్మ కోసమే బతుకుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కావ్యని తీసుకొని ఇంటికి వస్తాడు. కావ్య కూడా ఇక ఇంటికి వచ్చి తవ్వకాన్ని మొదలు పెడుతుంది. ఎందుకు ఈ రకంగా జరిగింది, అసలు వెనక ఎవరున్నారని ఎక్కడో ఉన్న మాయ విషయాన్ని బయటకు లాక్కొచ్చింది. ఇది అంతలో కాబట్టి అనగానే, మరి ఏం చేయాలి మమ్మీ, ఇప్పటికీ కావ్య అయితే సేఫ్గా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మనల్ని తిరిగి రావడానికి అపర్ణ ఆంటీ బ్రతకాలి కదా, ఇంకా ఇప్పుడే మెలకు రాదని చెప్పారు కదా, కోమాలో ఉన్నవాళ్ళు ఎప్పటికీ రాలేదు మమ్మీ అనగానే, ఒరే పిచ్చోడా, కోమాలోంచి బయటికి రావచ్చు, నువ్వు ఏమీ పెద్ద యాక్సిడెంట్ అయితే జరగలేదు, అపర్ణ వదినకి తలకి పెద్ద గాయం కూడా అవ్వలేదు, ఏదో చిన్న క్లాట్ అవ్వడం వల్ల కోమాకి వెళ్ళింది. ఆ క్లాట్ నార్మల్ పరిస్థితికి వచ్చేసరికి తన కోమా నుంచి బయటకు వస్తుంది.
అప్పుడు ఖచ్చితంగా కావ్య ఇంటికి వస్తుంది. అప్పుడు జరిగిందంతా కూడా తెలుసుకొని నన్ను పెళ్ళాన్ని శాశ్వతంగా దూరం చేసుకున్నవాడు మనిద్దరిని నరికి పోగులు పెట్టడా, వెళ్ళి ఇక ఆ అపర్ణ ఆంటీ సంగతి చూడరా అనగానే, అర్థమైంది మమ్మీ, నేను ఇప్పుడే వెళ్తున్నా. అక్కడ హాస్పిటల్లో కళ్యాణ్ అలాగే ఇక సుభాష్ అన్నయ్య ఉన్నారు. వాళ్ళిద్దరిని పెద్ద అంతగా పట్టించుకోరు. ఐసీయూలో వెనక రూమ్లోంచి నువ్వు వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్ స్విచ్ తీసేసి వచ్చేసేయ్. ఎవరికి ఈ విషయం తెలియకూడదు చెప్తున్నాను. ఎవ్వరు కూడా చూసేలాగా నువ్వు చేయకూడదు. చూశారో ఇక మనకి అదే లాస్ట్ డేట్, అది గుర్తుపెట్టుకో రాహుల్ అని చెప్పనగానే, అయ్యో మమ్మీ, ఇప్పుడు చూడు, నీకు ఇంటికి గుడ్ న్యూస్ వస్తుంది. వెంటనే నువ్వు ఆ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి ఇక రాహుల్ అయితే బయలుదేరుతాడు. కావ్య ఇక ఇంటికి వెళ్తుందేమోనని అనుకుండేసరికి కానీ కావ్య మనసు ఒప్పదు. ఇది ఏదో పెద్ద విషయమే జరిగింది. మా అత్తని నేను బ్రతికించుకోవాలి. అత్తయ్య గారు మెలకు వచ్చే వరకు ఎవరు ఏమన్నా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళను, హాస్పిటల్కే వెళ్తాను అని చెప్పి ఇక హాస్పిటల్ వైపు ఆటోలోకి వస్తుంది. ఇక రాహుల్ కావ్య ఇంటికి వెళ్ళిపోయింది. ఇక అక్కడ కళ్యాణ్ తప్ప ఇంకెవరూ లేరు. నేను చక్కగా వెళ్ళి ఇక మా అపర్ణ అత్త ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి లోపలికి దొంగచాటుగా వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఆఫ్ చేసేసి ఇక దొంగతనంగా అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు. ఇంతలో అపర్ణ పరిస్థితి చాలా ఘోరంగా మారిపోతుంది. ఇక గాలి అందక ఒక్కసారిగా ఇక చాలా డేంజర్ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నర్సులు వస్తారు. ఈ లోపల ఇక కావ్య అక్కడికి చేరుకుంటుంది. కావ్య మొత్తానికి ఇక అపర్ణ విషయంలో ఇక ఎవరు ఏమన్నా ఏదో రకంగా అపర్ణకి మెలుగు వచ్చేలాగా చెయ్యాలని తను కూడా దొంగతనంగా అక్కడికి వచ్చి ఇక అత్తయ్య గారు అని చెప్పి చూసేసరికి ఇక ఆక్సిజన్ స్విచ్ తీసేసి ఉంటుంది. వెంటనే అది ఆన్ చేస్తుంది. ఆన్ చేసి ఏం జరిగింది, అసలు అత్తయ్య గారికి ఆక్సిజన్ స్విచ్ తీసే అవసరం ఎవరికి ఉంది అని చెప్పి ఇక మొత్తానికి చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక వెనక డోర్లో నుంచి కావ్య వచ్చే ముందు ఈ డోర్ ఓపెన్ చేస్తుంది. అందుకే కదా నేను రాగలిగాను. మరి ఈ డోర్ నుంచి వెనక నుంచి వెళ్ళిపోవడానికి కూడా ఏదో దారి ఉంటుంది అని చెప్పి ఇక బయటికి రాగానే అటువైపుగా ఇక రాహుల్ మాస్క్ వేసుకొని ఇక మెల్లగా డోర్ దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. రాహుల్ వచ్చి ఇక అత్తయ్య గారికి ఆక్సిజన్ స్విచ్ తీశాడు అంటే ఇదంతా కూడా రాహుల్ కుట్రా? అసలు రాహుల్ ఏం చేస్తున్నాడు, ఎందుకు స్విచ్ తీయాల్సి వచ్చింది, చూస్తాను, వీడి అంతు చూస్తాను అని చెప్పి ఇక కావ్య మాస్క్ వేసుకొని ఇక స్కార్ఫ్ కప్పుకొని ఇక వెనకాలే ఫాలో అవుతుంది. ఇంతలో ఇక రుద్రాణి రాహుల్కి కాల్ చేస్తుంది. ఇక వెనక ముందు ఎవరు లేకుండా చూసుకొని ఒక దగ్గరికి వచ్చి రాహుల్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. మమ్మీ, గ్రాండ్ సక్సెస్ మమ్మీ, స్విచ్ తీశాను, ఆటోమేటిక్గా ప్రాణాలు పోయే ఉంటాయి. ఇప్పుడు చావు కబురు చల్లగా వస్తుంది. నువ్వు ఏడవడానికి సిద్ధంగా ఉండు, లేదంటే జండు బామ్ లాంటిది క్రీమ్ నన్న కళ్ళలో పెట్టుకొని ఏడవాలి మామ్, లేదంటే మన మీద డౌట్ వచ్చేస్తుంది. నువ్వు అనుకున్నట్టు ఇక కావ్య జీవితాంతం ఇంటి మెట్లకు కూడా రాలేదు. పిచ్చివాడు ఇప్పటికే సగం అయ్యాడు కాబట్టి ఇంకాస్త పిచ్చి పట్టి హాస్పిటల్ పాలవుతాడు. ఇక మొత్తం మనదే ఆజమాయిషి అని చెప్పి రాహుల్ చెప్తూ ఉంటాడు. ఇక వింటూ కడుపు రగిలిపోతూ ఉంటుంది కావ్యకి. ఇక వెంటనే ఇక ఇటువైపు నుండి ఇక రాహుల్ ఇక వెళ్ళిపోతూ, మమ్మీ, ఇప్పుడు గనక ఆ ట్యాబ్లెట్స్ గనక కంటబడ్డాయంటే లేనిపోని అనుమానాలు వస్తాయి, ముందు ఆ ట్యాబ్లెట్స్ తీసా మమ్మీ అని చెప్పగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అదేంట్రా, అంత ప్లాన్ చేసిన దాన్ని ఇంకా ట్యాబ్లెట్స్ని అలానే ఉంచాను అనుకుంటున్నావా? అందులోని మనం వేసిన ఇక విషం ట్యాబ్లెట్లని, బ్లడ్ ప్రెషర్ పెరిగే ట్యాబ్లెట్లని మొత్తానికి తీసేశాను. అవి నా దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరిని నమ్మడానికి లేదు. అసలే స్వప్న ఇక్కడిక్కడే తిరుగుతుంది, నేనేమన్నా చేశానేమోనని అనుమానంగా. కాబట్టి అవి నా దగ్గరే భద్రంగా ఉన్నాయిరా. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ లేకుండా జాగ్రత్త పడు, ఇంటికి వచ్చేసేయ్. మన అందరం మళ్ళా హాస్పిటల్లోకి వెళ్ళి ఏడవాలి కదా, ఏడవాలి అంటే తిండి తినాలి కదా రాహుల్ అని చెప్పి నవ్వుతూ చాలా సైకోలాగా బిహేవ్ చేస్తుంది రుద్రాణి. ఇక వెంటనే రాహుల్, మమ్మీ, ఇప్పుడు గనక ఇక
అత్త చావుతో ఇంటి మొత్తం కూడా ఏడుపుతో నిండిపోతుంది. ఇప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. ఆ కావ్య నిజంగా అమాయకురాలు. కావాలని ఆ కావ్య చుట్టూ ఉచ్చు అల్లి ప్రతి నిమిషము నేను దొంగలాగా కళ్ళ ముందే దొరికిపోయినట్టు ఇక 2-3 సార్లు బాగానే ప్లాన్ చేశాను. మూడోసారి మన ప్లాన్లో చిక్కుకుపోయింది ఆ కావ్య. అసలు నిజానికి ఇంత బంపర్ ప్లాను బాగా వేసింది నువ్వే మమ్మీ. నీ మూలంగానే నాకు ఇన్ని తెలివితేటలు. ఇక మనం సంతోషంగా హ్యాపీగా ఆస్తి మొత్తం మన చేతిలో పెట్టుకొని ఇక ముసలి వాళ్ళు ఇందిరాదేవి సీతారామయ్య అనబడే, ఇక నీకు అమ్మగా అనబడే, నాకు తాతయ్యగా అనబడే వాళ్ళిద్దరూ ఇదంతా చూస్తూ కుమిలిపోతూ కుసించిపోతారు. ఇక మొత్తానికి కళ్యాణ్ పెద్ద ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి హ్యాపీగా మన ఇద్దరమే ఆ పెద్ద లంకంత ఇంటిలో నువ్వు మహారాణిలాగా, కంపెనీలో నేను ఎండి పొజిషన్లో ఊహించుకుంటుంటేనే చాలా ఒళ్ళు పులకరిస్తుంది మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు కావ్యకి మొత్తం అర్థమైపోతుంది. ఫస్ట్ నుంచి ఫైల్లో స్వప్న ఇక వీళ్ళిద్దరూ ఫేక్గా గోల్డ్ బిజినెస్ చేస్తున్న విషయాలన్నీ కూడా కావాలని తప్పు జరుగుతున్నట్టు పట్టుకునేలాగా ప్లాన్ చేశారని అంతా అర్థం చేసుకుంటుంది. కానీ కావ్య అనుకుంటుంది, వీళ్ళిద్దరినీ ఇంట్లో అందరి ముందు దోషుల్లాగా నుంచో పెట్టకూడదని. చాలా విషయాల్లో ఎప్పుడూ కూడా వీళ్ళ మీద నాకు కోపం ఉన్నా తగ్గించుకున్నాను. కానీ మొట్టమొదటిసారిగా ఈ రుద్రాని రాహుల్ని ఈ ఇంటిలో అందరి ముందు దోషుల్లాగా నిలువెంచబడుతున్నాను, నుంచోబెట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఇక వెంటనే ఇంటికి బయలుదేరుతుంది కావ్య. ఇంతలో ఇక రాహుల్ కూడా ఇంటికి వచ్చేస్తాడు. రాజ్ ఇక అపర్ణకి సంబంధించిన బట్టలు అన్నీ కూడా ఇక పెట్టుకొని, ఫైల్స్ అన్నీ పెట్టుకొని ట్యాబ్లెట్లు వేసుకునే షీట్ ఎక్కడుందని చెప్పి వెతుకుతూ ఉంటే ఇక ఒకవైపు వెంటనే రుద్రాని, ఇదిగో ఇక్కడే పడి ఉంది, ఈ బాటిలేనా రాజ్ అనగానే అవునత్త అని చెప్పి బాటిల్ తీసుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఇందిరాదేవి, ఒరే రాజ్ నువ్వు బాధపడకు, అపర్ణకి ఏమీ జరగదు, ఒక 2-3 రోజుల్లో నార్మల్ స్థితికి వస్తుంది. మన దేవుడు ఏ రోజు మనల్ని మోసం చేయడ్రా. వినాయక చవితి వస్తుంది, ఖచ్చితంగా వినాయకుడిని నమ్ముకుంటే విఘ్నాలు ఉండవు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా వినాయకుడికి ముడుపు కట్టు. ఈరోజు మన ఇంట్లో ఇంత ఘోరానికి జరిగిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటకు వస్తారు. కావ్య విషయంలో నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకున్నావు. కావ్య ఏ రోజు కావాలని అలాంటి పనులు చేయదురా అనగానే, నానమ్మ ప్లీజ్ నన్ను ఈ విషయంలో ఇక ఎవరు కూడా నా దగ్గర కావ్య కళావతి ప్రస్తావన తీసుకురావద్దు. నేను ఇక నా మమ్మీ గురించే జీవితాంతం బ్రతుకుంటాను. మమ్మీ ఎప్పుడు కోమాలోంచి బయటకు వస్తుందో అప్పుడు వరకు నాకు ఆ కళావతి పేరు ఎత్తద్దు దయచేసి అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు రాజ్. నిజానికి ఆ కావ్య ఇంటికి పట్టిన శని. అందుకే ఇక ఈ రోజు నుంచి మనకన్నీ శుభదినాలే. ఖచ్చితంగా నేను చెప్పానని చూడు, హాస్పిటల్ నుంచి ఖచ్చితంగా వదిన విషయంలో నీకు మంచి కాలే వస్తుంది అని చెప్పి ఇక అనగానే ఇంతలో హాస్పిటల్ నుంచి కరెక్ట్గా కాల్ వస్తుంది. అంతే ఒక్కసారిగా ఇక రుద్రాణి రాహుల్ మొహాలు వెలిగిపోతూ ఉంటాయి. చావు కబురు చల్లగా వస్తుంది అని చెప్పి అనుకునే లోపలే రాజ్ లిఫ్ట్ చేస్తాడు. ఇంతలో ఇక సుభాష్, ఒరే రాజ్ మమ్మీ విషయంలో చాలా పెద్ద గంటమే తప్పిందిరా. ఎందుకంటే ఈరోజు అనుకోకుండా ఇక్కడ ఇక ఆక్సిజన్ సిలిండర్ స్విచ్ తీసేసి ఉందట. ఆ విషయం ఎవరు గమనించుకోలేకపోయారు. కానీ సమయానికి ఎవరో ఒక మంచి అమ్మాయి వచ్చి ఆ స్విచ్ ఆన్ చేసి వెళ్ళిందట. అంతా సీసీటీవీ ఫుటేజ్లో కనబడినట్టు నర్సులు చెప్పారు. అపర్ణ ప్రాణాలు ఎవరో కానీ చాలా మంచి అమ్మాయి ప్రాణం పోసిందిరా. ఆ అమ్మాయిని జీవితాంతం మనం రుణపడి ఉంటాం అని చెప్పి ఎమోషనల్గా ఫోన్ చేయగానే ఇక రాజ్ అయితే ఒక్కసారిగా అవునా డాడీ నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అనగానే కావ్య నుంచునే ఉంటుంది కుమ్మంలో. ఒక్కసారిగా హేయ్ నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చి నుంచుంటావా? నీకెంత ధైర్యం? నీ మొహం నాకు చూపించద్దు, తప్పుకో అని చెప్పి రాజ్ అనగానే తప్పుకుంటానండి, ఖచ్చితంగా తప్పుకుంటాను. నేను చెప్పేది ప్రతి నిమిషం 10 నిమిషాలు మీరు వింటే శాశ్వతంగా అత్తయ్యని బ్రతికించే ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, ఎవరినైతే ఇంట్లో పెట్టుకొని 3 పూటలా భోజనం పెట్టినా వీళ్ళు పిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు.
అని చెప్పి ఇక ఫోన్ ఆన్ చేసి రాహుల్ రుద్రాణి మాటలు, ఇక అపర్ణని ఏ విధంగా చంపాలనుకున్నాడో రాహుల్ చెప్పిన మాటలు, మొత్తం హాస్పిటల్లో జరిగిన సిచ్యువేషన్ మొత్తం కూడా కళ్ళకి కట్టినట్టు అందరి ముందు ప్రూవ్ చేస్తుంది. రాహుల్ని ఇక రుద్రాణిని ఇద్దరిని కూడా కావ్య అయితే ఇక ఆది పరాశక్తిలాగా మా అత్తయ్యని చంపాలని చూస్తారా, మీకెంత ధైర్యం అని చెప్పి ఇక 2 చెంపలు వాయిస్తుంది. అప్పుడు ఒక్కసారిగా రాజ్ దెబ్బకి నార్మల్ అవుతాడు. ఆ మొత్తం వీడియోలో రాహుల్ మాట్లాడింది ఇక అపర్ణని చంపేయాలని, చంపిన తర్వాత రాజ్ ఇక ఎమోషనల్గా ఇక పిచ్చివాడైపోతాడని, ఆస్తి మొత్తం మనదే మమ్మీ అన్న మాటలు చెవులోకి మారు మోగిపోతూ ఉంటాయి రాజ్కి. ఒక్కసారిగా ఇక అక్కడ పక్కనే ఉన్న ఇక తుపాకీని తీస్తాడు. ఒక్కసారిగా ఒరే రాహుల్, నిన్ను చంపేదాకా నేను వదిలిపెట్టండిరా, నువ్వు మా మమ్మీని చంపాలని చూస్తావా నిన్ను అని చెప్పి షూట్ చేయబోతూ ఉంటే, ఆగండి, మీరు బాధలో ఉన్నారు. అత్తయ్య గారికి జరిగిన విషయం చిన్న విషయం కాదు కాబట్టి మీరు నా మొహం చూడకుండా ఉండలేని మీరు నన్ను వదిలేసే వరకు వచ్చారు. కానీ వీళ్ళిద్దరిని చంపి మీరు ఇంకాస్త తప్పు చేయకండి. వీళ్ళిద్దరి బతుకులు ఆ దేవుడే వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళ బతుకుల్ని తీరుస్తాడు. నేను వచ్చే ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, వాళ్ళకి ఒక కాపీ ఇచ్చాను. వీళ్ళిద్దరిని ఆడ పోలీసులు మగ పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. పదండి, అత్తయ్య గారి విషయంలో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి అనగానే ఇంతలో పోలీసులు వచ్చి రాహుల్ రుద్రాణిని ఇద్దరు కూడా రాహుల్ అయితే 2 చెంపలు వాయించి ఇక ఇంట్లో నుంచి గెంటేస్తాడు ప్రకాశం. ఒకవైపు ధాన్యలక్ష్మి, ఇందిరాదేవి అందరూ కలిపి ఇక రుద్రాణి మొహం మీద ఉమ్మూస్తారు. మీ ఇద్దరిని ఏ దేవుడైనా కూడా క్షమించడు, మీ ఇద్దరు కుక్క చావు చేస్తారు. ఈ ఇంటికి ఇంత ఎసరు పెట్టినా మిమ్మల్ని ఎందుకు వదిలిపెడుతున్నామో తెలుసా? మీ ఇద్దరిని జీవితాంతం నా దేవుడు కుళ్ళి కుసించిపోయేలాగా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు నా కడుపులో పుట్టలేదు, ఈరోజు చాలా సంతోషపడుతున్నాను. నిన్ను కడుపులో పుట్టిన దానిలాగా పెంచినందుకు చాలా అసహ్యంగా నా మీద నాకే ఉంది. తీసుకెళ్ళండి అని చెప్పి ఇందిరాదేవి ఇక రుద్రాణిని రాహుల్ని పోలీసులకి పట్టిస్తుంది. ఇక రాజ్ ఇక కావ్య వెంటనే ఇక హాస్పిటల్కి వెళ్తారు. ఇక ఆక్సిజన్ని ఇక పావు గంట సేపు తీసేసినందుకు అపర్ణ ఇంకాస్త చాలా ఘోరంగా అయిపోతుంది. చాలా రాజ్ ఎమోషనల్ అయిపోతాడు. ఇక కావ్యని పట్టుకొని బోరున ఏడుస్తాడు. కావ్య ఇక ఏమండి, ఏమీ అవ్వదు, నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా అత్తయ్య మన మధ్య తిరుగుతారు, ఇదంతా నాకు ఎందుకు అనిపిస్తుందండి అని చెప్పి అంటూనే ఒక్కసారిగా కిందకి పడిపోతుంది కావ్య. ఇందులో కళావతి అని చెప్పి ఏడుస్తూ రాజ్ అనే లోపల ఇక్కడ నర్సు వచ్చి కావ్యని టెస్ట్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్తారు. ఇక కావ్యకు ఆ విషయం తెలిసిన రాజ్, సుభాష్, కళ్యాణ్ అందరూ కూడా సంతోషపడాలో బాధపడాలో అపర్ణ కోమాలోంచి బయటికి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు సుభాష్. ఇక వెంటనే కావ్య సృహలోకి వచ్చి, ఏమండి, మీరు బాధపడద్దు, ఖచ్చితంగా అత్తయ్య నార్మల్ అవుతారు, నేను చెప్తున్నాను కదా, మీరు బాధపడకండి అని చెప్పి అత్తగారిని చూడ్డానికి లోపలికి వెళ్తుంది కావ్య. ఇక వెంటనే అపర్ణ చేయి పట్టుకొని తన పొట్ట మీద పెట్టుకొని, అత్తయ్య గారు, మీరు నన్ను ఏమన్నారు? ఖచ్చితంగా కడుపుతో ఉంటేనే పెళ్లి చేసుకుని కడుపుతో ఉండి పిల్లల కంటేనే ఆ ఆడదాని జీవితం సాత్కరం, ఇక ఆడదాని జీవితానికి 100 మార్కులు అన్నారు. అదే జరిగింది. దుగ్గిరాల ఇంటికి పసిపిల్లాడు ఏడుపులు వినబడబోతున్నాయి. మీరు కళ్ళు తెరిచి మీ మనవణ్ణి చూడరా? నేను కడుపుతో ఉన్నాను అత్తయ్య గారు, మీరు దయచేసి కళ్ళు తెరవండి, మన ఇంట్లో పసిపిల్లలు ఏడుపులు వినబోతున్నారు అని చెప్పి 1కి 10 సార్లు ఇక కావ్య ఎమోషనల్ అయిపోయి ఇక అపర్ణ చేతులు పట్టుకొని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అది మొత్తం ఇక బయట నుంచి రాజ్ అలాగే సుభాష్, కళ్యాణ్ అయితే ఎమోషనల్ అయిపోతారు. ఇక ఒక్కసారిగా కావ్య ఏడుపు, కావ్య గొంతులో ఉన్నమాట ఇక అపర్ణ చెవిలోకి చేరి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంటుంది. ఎంతలో డాక్టర్ గారు వస్తారు. ఇక అపర్ణ దగ్గరికి వచ్చి అపర్ణకి ఇక మెల్లగా మెలకు వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటారు. ఒకవైపు ఇక అపర్ణ మెల్లగా కళ్ళు తెరుచుకుంటుంది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది.
ఇక నర్సులు డాక్టర్లు అమ్మ మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి ఇక ఆక్సిజన్ స్విచ్ తీసేసి నార్మల్ పొజిషన్లో ఆక్సిజన్ లేకుండా బ్రీతింగ్ తీసుకునేలాగా చేసి మొత్తానికి ఇక అపర్ణ ప్రాణాలని కాపాడుతుంది కావ్య వచ్చిన ఎమోషనల్గా మాట్లాడిన మాటలు కావ్య కడుపుతో ఉందన్న విషయం తెలుసుకున్న అపర్ణ ఇక స్పృహలో నుంచి కోమాలోంచి బయటపడి చాలా రిలీఫ్గా కావ్యరాజ్ని ఇక కళ్ళ వెంట నీళ్లు కార్చుకుంటూ నాకేమీ జరగదు, నేను బ్రతికాను, కావ్య నువ్వు తల్లి కాబోతున్నావన్న మాటే నన్ను బ్రతికించింది, కాబట్టి నాకు పండింటి మనవన్నో మనవరాలనో ఇస్తావు కదా అని చెప్పి కళ్ళు తెరిచి చాలా సంతోషంగా ఇద్దరి చేతుల్ని పట్టుకొని మాట్లాడుతుంది. అంతే, రాజ్ మనసులో ఉన్న ప్రేమ కావ్య మీద మరింత పెరిగిపోతుంది. మొత్తానికైతే ఇక కావ్య అపర్ణ ప్రాణాలని కాపాడుతుంది. రుద్రాని రాహుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుందని కోరుకుందాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.